జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర స్త్రియాజుషం ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి భాస్వరంలో అమ్మ నీలాదేవిని అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మను నిద్రలేపడానికి ప్రయత్నం చేసింది. అయితే అమ్మనే పురుషకారం అనుకొని ఆ అమ్మ ద్వారా స్వామిని పొందుదామని చెప్పేసి అమ్మ అనుకొని అక్కడ ఉన్నటువంటి ఆండాళ్ తల్లి గోష్ఠి బృందం అంతా కూడా వాళ్ళంతా కూడా సాక్షాత్తుగా నీలాదేవే పురుషకారం అనుకొని ఆ అమ్మ ద్వారా స్వామిని పొందుదాం అనుకొని చక్కగా ఆ శ్రీనారాయణుని ఇద్దరిని కూడా ఆశ్రయించడమే జీవునికి కర్తవ్యమని సూచించుటకు క్రిందటి పాసురం అంటే నిన్నటి పాసురంలో వాళ్ళిద్దరిని కూడా నిద్ర లేపిందనమాట. లేపడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు 33 సెంటర్ కప్పం తవిర్కం కలియే తూలడాయ్. ఆ స్వామిని ముందుగా ఆ స్వామితో చెప్తుంది ఆండాళ్ తల్లి బయట ఉండి, అదిగోండి 33 కోట్ల మంది అమరులకు వారికి ఆపద రాకముందే పోయి యుద్ధ భూమిలో నిలిచి వారికి శత్రువుల చేత కలిగే భయాన్ని తొలగించే ఓ బలశాలి అనుకుంటూ ముందుగా కృష్ణుణ్ణి అంటుందన్నమాట. కొన్ని ప్రశ్నలు అంటే మేమంతా కూడా కూడి వచ్చాము, మాకెందుకు చెయ్యవు, వాళ్ళకే ఎందుకు చేస్తావు అని చెప్పి ఆ కృష్ణుడితోనే ఒక్కసారి గట్టిగా మాట్లాడుతుంది ఈరోజు ఆండాళ్ తల్లి. మేల్కొనుము అని స్వామిని ప్రార్థిస్తున్నారు. స్వామి మేమొచ్చి లేపినా లేపట్లేదు, కానీ నీవు లేచి వచ్చి ఉపకరించాలంటే ఎంతమంది ఉండాలి, ఇక్కడ సమూహం ఎంతమంది ఉండాలి? కేవలము అదిగోండి వాళ్ళ సంఖ్యా నియమం ఏమైనా ఉందా, లేకపోతే 30 కోట్ల మందే రావాలా? మేము 5 లక్షల మంది ఉన్నాం ఇక్కడ, ఈ 5 లక్షల కోసం నువ్వు రావా అని చెప్పి అమ్మ ముందుగా అడుగుతుంది అనమాట. 33 అమరర్కు, అదిగోండి అమరులైనటువంటి వాళ్ళకి చావు ఉండదు కదా. అయితే ఇక్కడ ఏంటిదంటే ప్రబలలు పురుషులు అయినటువంటి అమరులనే కానీ అదిగోండి అబలము మేము స్త్రీలము అయినప్పటికీ మమ్మల్ని కాపాడమని నీకు నియమమేమీ పెట్టుకోలేదా? నిన్ను ఆశ్రయించి నీ ద్వారా వేరొక ఫలితాన్ని పొందే అమరులకే కానీ నీవే తప్ప వేరొక ఫలము మాకు అక్కర్లేదు. నిన్ను ఆశ్రయిస్తారు కానీ నీ ద్వారా వాళ్ళు వేరే ఫలితాలను పొందుతారు ఆ దేవతలందరూ కూడా. మేమందరం కూడా అలా కాదు, నువ్వే మాకు సర్వస్వమం అయ్యా అనుకుంటూ మరి ఆ ఫలితం మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు రక్షించలేవా, మమ్మల్ని నువ్వు అనుగ్రహించలేవా అని చెప్పి అడుగుతుంది. నీవే ఈశ్వరుడు అని ఆ యొక్క అభిమానమును గర్వము కలిగినటువంటి ఇంద్ర జష్టదిక్పాలకులనే కానీ ఇదిగోండి నీ దాసులమని మీ యొక్క సదా భావించే మమ్మల్ని కాపాడవా తండ్రి.